పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈనాడు మనము యేసు బప్తిస్మ యొక్క పండుగను కొనియాడుతూ ఉన్నాము. ఈ యొక్క పండుగ క్రీస్తు సాక్షాత్కార పండుగ తరువాత వచ్చేటువంటి ఆదివారము మనము జరుపుకుంటూ ఉన్నాము. ఈ పండుగలో మనము క్రీస్తు ప్రభు తాను చేయబోయేటువంటి సువార్త పరిచర్యను గురించి తెలియజేస్తూ ఉంది. క్రీస్తు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, ఎవరి కోసము వచ్చాడు, తాను చేయబోయేటువంటి స్వార్థ పరిచర్య ఏ విధంగా ఉండబోతూ ఉంది, మానవులకు దగ్గరికి క్రీస్తు ప్రభు ఎందుకు వెళుతూ ఉన్నాడు, ఆయన ఎవరిని రక్షించడానికి వెళుతూ ఉన్నాడు, ఆయన ఎవరి దగ్గర పరిపాలన చేయడానికి వెళుతూ ఉన్నాడు అనే విషయాల గురించి తెలియజేస్తూ ఉంది. ఈనాటి మొదటి పట్టణంలో మనం చూస్తూ ఉన్నాం. ఇదిగో నా సేవకుడు, నేను ఇతనిని బలాఢ్యుని చేసి తిని, ఇతనిని ఎన్నుకుంటుని, ఇతని వలన ప్రీతి చెంది తిని, ఇతనిని నా ఆత్మతో నింపి తిని, అతడు అన్య జాతులకు న్యాయం గునివచ్చును అని యెషయా ప్రవక్త ముందుగానే తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈ యొక్క యెషయా ప్రవక్త ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలందరికీ కూడా ఒక భరోసా ఇస్తున్నాడు. ఇక ఇజ్రాయెల్ ప్రజలందరికీ కూడా ఒక రక్షణను కల్పిస్తూ ఉన్నాడు. ఇదిగో మన మధ్యలోకి ఒక సేవకుడు రాబోతూ ఉన్నాడు అని, సేవక రూపము దాల్చినటువంటి ఒక క్రీస్తు రాజు రాబోతూ ఉన్నాడని యెషయా ప్రవక్త ముందుగానే తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకంటే యెషయా ప్రవక్త ఈ యొక్క విషయాలను ముందుగానే తెలియజేస్తూ ఉన్నాడంటే, ఈ యొక్క ప్రజలందరూ కూడా, ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా బానిసత్వంలో ఉండిపోయారు, పాపములో మునిగిపోయారు, మరియు చెడు అలవాట్లకు లోనైపోయారు, చెడు సహవాసాలతో చెడు వ్యాపారాలు చేసుకుంటూ దేవుణ్ణి మరిచిపోయి దేవునికి దూరం అయిపోయి ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా జీవిస్తూ విగ్రహారాధన చేస్తూ ఉన్నటువంటి తరుణంలో ఈ యొక్క యెషయా ప్రవక్త ఈ అందరికీ కూడా ఒక భరోసాను ఇస్తూ ఉన్నాడు. ఎందుకు ఈ యొక్క సేవకుడు రాబోతూ ఉన్నాడు, ఎందుకు వీరిని రక్షించాలి అంటే, ఇదిగో ఈ యొక్క విషయాలన్నిటిని కూడా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రభువే, నేను నిన్ను పిలిచి తిని, నీకు బలము నసుగు తిని, రూపమునిచ్చి తిని, నీవు న్యాయము నెలకొల్పవలెను అని ఈ యొక్క విషయాలన్నిటిని కూడా తెలియజేస్తూ ఉన్నాడు. ఈ యొక్క క్రీస్తు ప్రభు జాతులకు జ్యోతిగాను నియమించబడుతూ ఉన్నాడు. ఈ యొక్క క్రీస్తు ప్రభు ప్రతి ఒక్కరికి కూడా ఒక రక్షకునిగాను, ఒక వెలుగుగాను ఉండబోతూ ఉన్నాడు. అందుకే ఈ యొక్క విషయాలన్నీ కూడా ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలందరికీ కూడా ముందుగానే తెలియచేస్తూ ఉన్నాడు. ఏ విధంగా ఈ యొక్క క్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత ఎవరిని రక్షిస్తాడు, ఎవరికి సహాయం చేస్తాడు అంటే ఇది ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథము 42వ అధ్యాయం 7వ వచనంలో తెలియజేస్తూ ఉన్నది. నీవు గ్రుడ్డి వారిని కనులు తెరుతువు, బందీలను చెరను నుండి వెలుపలికి గొనుగొత్తువు, చీకటిలో ఉన్న వారిని బందీ గృహము నుండి విడిపింతు అనే విషయాలను తెలియజేస్తూ ఉన్నాడు. ఈ యొక్క గుడ్డి వారిని, ఒక చూపు లేని వారిని, ఇదిగో పాపముతో మూసుకుపోయినటువంటి కనులను తెరవడానికి ఈ యొక్క క్రీస్తు ప్రభు వీరి అందరినీ కూడా రక్షించడానికి వస్తూ ఉన్నారు. గుడ్డివారు అంటే కేవలం కన్నులు లేని వారు కాదు. ఈ యొక్క గుడ్డివారు అంటే పాపముతో నిండిపోయిన వారందరినీ కూడా క్రీస్తు ప్రభు మరల వెలుగు అనే ఒక జ్యోతిని తీసుకొని వస్తూ ఉన్నాడు. అదేవిధంగా చెరలో ఉన్న వారిని బందీలుగా, చెరలో ఉన్నవారు బందీలుగా అంటే ఇదిగో బానిసత్వములో మరియు అనేకమైనటువంటి విషయాలతో చెరలో ఉన్నటువంటి వారు అంటే మద్యపానము, ధూమపానము, వ్యభిచారము, అనేకమైన విషయాలతో పాపములతో మునిగిపోయిన వారందరినీ కూడా క్రీస్తు ప్రభు బయటికి తీసుకొని వస్తూ ఉన్నాడు. ఇదిగో నేను మీకు తోడు అయి ఉన్నాను, నేను మీతో ఉన్నాను, ఇదిగో నన్ను మీరు అనుసరించండి అని క్రీస్తు ప్రభువు వీరందరినీ విడిపించడం కోసం ఆయన ముందుగానే వస్తూ ఉన్నాడని యెషయా ప్రవక్త తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన మనతో ఉన్నాడు, ఆయన ఎల్లప్పుడూ కూడా మనతో ఉంటాడు, మన మధ్యలో ఉంటాడని యెషయా ప్రవక్త ముందుగానే ఈ యొక్క ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాడు. ఈ యొక్క క్రీస్తు ప్రభు ఎవరి కోసం వచ్చాడు? కేవలము వీరి కోసమేనా? ఈ యొక్క గుడ్డివారు, ఈ యొక్క బందీల చెరసాలలో ఉన్న వారి కోసమే క్రీస్తు ప్రభు వచ్చింది అంటే, క్రీస్తు ప్రభు వచ్చింది ప్రతి ఒక్కరి కోసం. అందుకే ఈనాటి 2వ పట్టణంలో మనకు తెలియజేస్తూ ఉన్నారు. అపోస్తల కార్యములు
10వ అధ్యాయం 34వ వచనం నుంచి మనం చూస్తే ఈ యొక్క క్రీస్తు ప్రభు ఎవరికి కేవలం ఈ యొక్క కొంతమంది కోసమే కాదు, క్రీస్తు ప్రభువు ప్రతి ఒక్కరి కోసం వచ్చి ఉన్నాడు. ఇదిగో ప్రతి ఒక్కరి కోసం ఆయన జీవించి ఉన్నాడని క్రీస్తు ప్రభు ఇదిగో ఈనాటి 2వ పట్టణంలో తెలియజేస్తూ ఉంది. ఏ విధంగా తెలియజేస్తూ ఉన్నారంటే, దేవుడు ఎట్టి పక్షపాతము లేక అందరినీ సమదృష్టితో చూచినని నేను ఇప్పుడు గుర్తించి తిని అని పునీత పేతురు గారు తెలియజేస్తూ ఉన్నారు ఆయనటువంటి ప్రసంగంలో. దేవుడికి ఎటువంటి పక్షపాతము లేదు. ఇదిగో ఈ సంఘస్థుడు, ఇతడు ఈ కులస్తుడు, ఇతడు ఈ రాజు, ఇతడు ఇటువంటి వాడు అని ఆయనకు ఎటువంటి భేదము లేదు. ఆయన అందరినీ కూడా సమానంగా చూస్తాడు. మరి అదే విధంగా యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు శాంతిని, సువార్తను ప్రకటిస్తున్నాడని తెలియజేస్తూ ఉంది. ఎందుకు ఈయన క్రీస్తు ప్రభు యొక్క సువార్తను ప్రకటించాలి? ఎందుకు క్రీస్తు ప్రభువు శాంతిని ఈ లోకానికి తీసుకొని రావాలి అంటే, ఇదిగో పాపములు మునిగినటువంటి మనలందరికీ కూడా, వ్యాధి బాధలతో అనేకమైనటువంటి సమస్యలతో మునిగినటువంటి మనందరికి కూడా ఈ యొక్క క్రీస్తు ప్రభు ద్వారా మనందరికి కూడా శాంతి, సమాధానము కలుగుతూ ఉన్నాయి. అందుకే క్రీస్తు ప్రభువు ఈ లోకానికి రాగానే ఆయన బాప్తిస్మం తీసుకుంటున్నటువంటి సమయంలో పరలోకము తెరవబడుతూ ఉంది. ఆనాడు కూడా క్రీస్తు పూర్వం కూడా బాప్తిస్మం తీసుకునేవాళ్ళు, కానీ అది కేవలము హృదయ పరివర్తనం కోసము, వారి యొక్క పాపముల కోసము, క్షమాపణ కోసమే ఈ యొక్క బాప్తిస్మం తీసుకునేవారు. కానీ క్రీస్తు యొక్క బాప్తిస్మం ద్వారా పరలోకం తెరవబడుతూ ఉంది. ఇదిగో మీరు నా ద్వారా బాప్తిస్మం తీసుకునే ఎడల ఇదిగో మీరు పరలోకము చేరబడతారు, ఇదిగో పరలోకము మీ అందరి ముందుట కనబడుతూ ఉందని క్రీస్తు ప్రభు బహిరంగంగా ఆయన సాక్ష్యమిస్తూ ఉన్నాడు. ఇదిగో నన్ను విశ్వసించి వారందరూ కూడా పరలోకంలో చేరుతారని క్రీస్తు ప్రభు బహిరంగ సువార్త పరిచర్యను ప్రారంభించబోతూ ఉన్నాడు ఈ యొక్క బాప్తిస్మం యొక్క పండుగ ద్వారా. అందుకే తెలియజేస్తూ ఉన్నారు. లూకా సువార్త 3వ అధ్యాయము 22వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. పవిత్రాత్మ శరీర రూపమున పావురము వలె ఆయనపై దిగి వచ్చెను. ఆ సమయమున నీవు నా ప్రియమైన కుమారుడవు, నిన్ను గురించి నేను ఆనందించుచున్నాను అని ఆకాశం నుండి ఒక దివ్యవాణి వినవచ్చెను. అంటే సాక్షాత్తు పరలోకము నుండే ఒక సందేశాన్ని మనందరికీ ఇస్తూ ఉంది. ఇదిగో ఈయన నా ప్రియమైన కుమారుడు, నిన్ను గురించి నేను ఆనందించుచున్నాను అని. సాక్షాత్తు పరలోకం నుండి ఆ యొక్క పావుర రూపం నుండి పవిత్రాత్మ సర్వేశ్వరుడు ఈ లోకానికి వచ్చి పరలోకాన్ని తెరిచి మనందరికీ కూడా పరలోక రాజ్యాన్ని చూపిస్తూ ఉన్నారు ఈ యొక్క బాప్తిస్మం యొక్క పండుగ ద్వారా. కాబట్టి మనమందరం కూడా ఈ యొక్క క్రీస్తు ప్రభువును విశ్వసించాలి. ఆయన చేసినటువంటి యొక్క ప్రతి కార్యాన్ని మనం చూసి ఆయన వలె మనము సాగాలి. ఆయన చూపించినటువంటి ప్రేమ, శాంతి, కరుణ అటువంటి వాటిని అన్నిటిని కూడా మనం ఇతరులకు చూపించాలి. ఎప్పుడైతే మనం వీటిని చూపిస్తామో అప్పుడే మనకు పరలోక భాగ్యం దొరుకుతుంది. అందుకే ముందుగానే మనకు యెషయా ప్రవక్త ఏ విధంగా తెలియచేసి ఉన్నాడు, ఇదిగో నా సేవకుడు ఒక సేవకు రూపము దాల్చి ఆయన ప్రజల మధ్య ఏ విధంగా అయితే జీవిస్తాడని యెషయా ప్రవక్త తెలియచేసి ఉన్నాడు. ఇదో అలాగే ఈనాటి 2వ పట్టణంలో పేతురు గారు చెప్తుంది, దేవుడు ఎటువంటి పక్షపాతము లేకుండా అందరినీ సమదృష్టితో చూచునని ఏ విధంగా పునీత పేతురు గారు ఇక ప్రజలందరికీ కూడా తెలియజేసి ఉన్నాడు. ఏ విధంగా అయితే పవిత్రాత్మ సర్వేశ్వరుడు, ఇదిగో ఇతడు నా ప్రియమైన కుమారుడు, వీని యందు నేను ఆనందించుచున్నానని ఏ విధంగా అయితే పలికున్నారు. మనం కూడా ఈ యొక్క విషయాలను, ఆ యొక్క సేవకు రూపం దాల్చినటువంటి క్రీస్తు ప్రభును మనమందరం కూడా విశ్వసించాలి. ఆయన జీవించినటువంటి జీవితాన్ని మనము అవలంబించుకోవాలి. ఆయన వలె మనము మన యొక్క జీవితాలను కూడా ప్రారంభించాలి. కాబట్టి అటువంటి జీవితాన్ని జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున